మనోజ్ ఎంతకీ నిద్ర లేవకపోయేసరికి బాలు వచ్చి మనోజ్ మొహం మీద నీళ్లు కొట్టి నిద్ర లేపుతాడు. దాంతో రోహిణి కోపడుతూ బాలు ఇలానైనా లేపేది అని కసురుకుంటుంది. ఇక ప్రభావతి ఒరే బండోడా వాడి షాపు వాడిష్టం అనేసరికి బాలు కోపంగా ఇది కూడా దివాళా తీస్తే మళ్ళీ పార్కులో పడుకోవాలి. నాన్న లక్షలు మింగేశాడు. షాప్ ద్వారా తీరుస్తా అన్నాడు. లేపి పంపించు అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు బాలు. దాంతో సత్యం ఏమ్మా రోహిణి వాడి జీవితంలో పైకి ఎదగాలంటే ఇలా వెనకేసుకురావడం మానేయాలి అని అక్కడి నుంచి అంతా వెళ్ళిపోతారు. ఇక మీనా కిచెన్లో వంట చేస్తూ ఉంటే ప్రభావతి వచ్చి ఏం చేస్తున్నావు అని అంటుంది. మీరేమనుకుంటున్నారు అని అంటుంది మీనా. వంటల సాకుతో ఇక్కడికి వచ్చి కాలక్షేపం చేస్తున్నావు, త్వరగా చెయ్యి అని అంటుంది ప్రభావతి. త్వరగా చేయాలంటే మంట పెద్దది పెట్టి మార్చేయాలా ఏంటి అని మీనా అనేసరికి మాటకి మాట చెప్పకుండా మధ్యాహ్నం చికెన్, మటన్, చేపల ఫ్రై చెయ్యి. అదేంటి ఇంట్లో ఎవరైనా బంధువులు వస్తున్నారా అని అనేసరికి ఏం కాదు, మనోజ్ షాప్కి తీసుకుని వెళ్ళాలి. అలాగే రోహిణికి వెజ్ బిర్యానీ చెయ్యి అని ప్రభావతి అంటుంది. మీరు చెప్పినవన్నీ ఇంట్లో అందరికీ చెయ్యమంటే చేస్తాను, కానీ మీ పెద్ద కొడుక్కి ఒక్కడికే మాత్రం నేను చెయ్యను. స్కూల్కు వెళ్లే పిల్లాడు కాదు, పెళ్ళయింది, భార్య కూడా ఉంది. తన క్యారేజీ కోసం రోహిణి తీసుకుని వెళ్ళమని చెప్పండి అని మీనా అనేసరికి ఓహో, నువ్వేం మనసులో పెట్టుకుని ఇలా మాట్లాడుతున్నావో నాకు అర్థమైందిలే. నా మనసులో ఏం లేదు, మీరు తప్పు చేసినట్లు చెప్పకండి. చూశానులే రాత్రి మిమ్మల్ని లోపల పడుకోనివ్వలేదని మీ మొగుడు మనోజ్ మొహం మీద నీళ్లు కొట్టాడు. మీరిద్దరూ కలిసి కక్ష సాధిస్తున్నారు అనేసరికి ప్రభావతి మా దగ్గర అన్ని తెలివితేటలు లేవత్తయ్యా. మీ పెద్ద కొడుకు త్వరగా లేచి షాప్కు వెళ్ళాలని ఆయన అలా చేశారు. దాన్ని కూడా తప్పుగా అర్థం చేసుకుంటే నేనేం చెయ్యలేను అని అంటుంది మీనా. ఏం చేయొద్దు గాని త్వరగా వంట చెయ్యి, ముఖ్యంగా నేను చెప్పినట్టు చెయ్యి అని అంటుంది. నేను చెయ్యనంటే చెయ్యను అని మీనా చెప్పేసరికి ఏంటే నువ్వు లెక్క లేకుండా మాట్లాడుతున్నావు? ఒక్కరోజు కూడా బయట పడుకోలేవా? రూమ్లోనే పడుకోవాలా? రూమ్లోనే అంత సుఖంగా ఉందా అని ప్రభావతి అంటే ఇక మీనా చాలే ఆపండి అత్తయ్య, ఇంత దిగజారి ఎలా మాట్లాడుతున్నారు? నువ్వు చేసే పని అలా ఉంది మరి. ఒక్కరోజు రూమ్లో పడుకోనివ్వలేదని ఎంత బాధపడుతున్నావో. మీ ఇంట్లో నీకు సపరేట్ గదుందా? నిన్ను సుకుమారంగా పెంచిందా మీ అమ్మ అనేసరికి మీనా నోటికి వచ్చినట్లు మాట్లాడకండి. మీరు ఏమన్నా అనుకోండి, నేను వాళ్ళకి వంట చేయను. అంతగా కావాలంటే మీరే చేసి పెట్టుకోండి అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మీనా. నువ్వు లేకపోతే ఇక్కడ పని జరగదా ఏంటి అని అనుకుంటూ ఉంటుంది ప్రభావతి. ఇక మరోవైపు బయట బాలు కార్ క్లీన్ చేసుకుంటూ ఉంటే ఒక వ్యాన్లో సోఫా తీసుకుని వస్తారు. మా ఇంటి ముందు ఆపారేంటి అని బాలు అడిగితే మీ ఇంటికి సోఫా డెలివరీ వచ్చింది సార్. సోఫానా? మేం బుక్ చేయలేదు, రాంగ్ అడ్రస్కి వచ్చినట్లుంది, ఒకసారి చెక్ చేసుకోండి అని అంటాడు బాలు. సత్యం గారు అంటే ఎవరండి? ఈళ్ళే కదా అని అంటూ ఉంటాడు డెలివరీ బాయ్. మేం బుక్ చేయలేదని చెప్తున్నాను కదా అని అంటూ ఉంటే సురేంద్ర గారి పేరుతో బుక్ అయింది సార్, ఇది మాది కాది, వెనక్కి పంపించేయండి అని బాలు అంటూ ఉంటాడు. అదేంటి సార్ అలా అంటారు? అడ్రస్ కరెక్ట్గానే ఉంది కదా అని అంటుంటే అడ్రస్ కరెక్ట్గానే ఉంది, కానీ పంపించిన మనిషే కరెక్ట్గా లేడు. ఇది ఏదో కుట్రలా ఉంది, వెనక్కి తీసుకుని వెళ్ళిపోండి అని అంటూ ఉంటాడు బాలు. మాకు అవన్నీ తెలియదు సార్, అడ్రస్లో డెలివరీ చేయడమే మా పని సార్ అని అంటూ ఉంటాడు డెలివరీ బాయ్. ఇది పంపించిన సార్కి ఫోన్ చేయండి, రిటర్న్ పంపిస్తున్నామని చెప్పండి, అప్పుడు మేము తీసుకుని వెళ్ళిపోతాం అనేసరికి ఇక శృతి వాళ్ళ నాన్నకి బాలు ఫోన్ చేస్తాడు. అయితే ఆ ఫోన్ శృతి వాళ్ళ అమ్మ లిఫ్ట్ చేస్తుంది. హలో ఎవరు అంటే నన్ను సత్యం గారు అబ్బాయి బాలు అంటారు అని అంటూ ఉంటాడు బాలు. ఓ బాలు చెప్పు, ఏంటి విషయం అనేసరికి విషయం కాదు, విశేషం కాదు. అవును, మీరు ఫర్నిచర్ షాప్ ఏమైనా ఓపెన్ చేశారా అని అంటాడు. లేదే అని అంటుంది శృతి వాళ్ళ అమ్మ. మరి ఫర్నిచర్ షాప్ ఎందుకు, మరి సోఫా ఎందుకు పంపించారు అంటే మీ ఇంట్లో సోఫా పాతదే అయిపోయింది కదా, మీ అన్నయ్య షాప్లోనే బుక్ చేశాం, తీసుకోండి అని అంటుంది. మాకు పాత వస్తువులతో సర్దుకుపోవడం అలవాటే, మీరు పంపించిన సోఫా మీరే తీసుకోండి అంటే నా కూతురు మీ ఇంట్లోనే ఉంటుంది, తను కూర్చోవడానికి సరైన సోఫా లేదని ఇబ్బంది పడుతుంది. మీ కూతురు మీ ఇంట్లో పుట్టిన అదృష్టం ఏంటంటే మీ బుద్ధులు రాలేదు అని బాలు అనేసరికి ఇక శృతి వాళ్ళ అమ్మ చాలా కోపడుతూ ఉంటుంది. సోఫాని వెనక్కి పంపించేస్తున్నాను అని బాలు అంటూ ఉంటే గిఫ్ట్ అనుకోండి అని అంటూ ఉంటుంది శృతి వాళ్ళ అమ్మ. ఇంత ఖరీదైన గిఫ్టు మాకు అవసరం లేదు, మీకు అంతగా ఇవ్వాలనుకుంటే మీ అమ్మాయికి ఏ చీరో బంగారమో ఇచ్చుకోండి, అంతేకాని ఇలా జాలి చూపించకండి. ఒకళ్ళ దగ్గర దేహి అనే పరిస్థితికి మేము దిగజారలేదు. చూడండి, మా నాన్నకి 3 కొడుకులం ఉన్నాం, ఆయనకేం కావాలన్నా మేం చూసుకుంటాం,
మా నాన్నని అవమానించాలని మీరు ఇది పంపించాలని నాకు తెలుసు. మర్యాదగా వెనక్కి తీసుకెళ్ళండి అని ఫోన్ కట్ చేసేస్తాడు బాలు. ఇక డెలివరీ బాయ్ తోటి విన్నారుగా చెప్పింది తీసుకుని వెళ్ళండి అనేసరికి సోఫాని రిటర్న్ తీసుకుని వెళ్ళిపోతారు. ఇక మరోవైపు శృతి వాళ్ళ నాన్న నవ్వుకుంటూ ఉంటారు. వాడు సోఫా వెనక్కి పంపించి తప్పులో కాలేశాడు. వాడి సోఫా వెనక్కి పంపించిన విషయం ఇంట్లో వాళ్ళకి తెలియదు. తెలుసుంటే శృతి దగ్గర నుంచి మనకి ఫోన్ వచ్చేదు. రాలేదంటే ఇది ఖచ్చితంగా వాడు కావాలని, ఇది వాడొక్కడే చేశాడు అని అంటాడు. దాంతో శృతి వాళ్ళ అమ్మ, ఈ విషయాన్ని నేను అంత తేలిగ్గా వదిలిపెట్టనండి. ప్రభావత్తో మాట్లాడైనా సరే ఆ సోఫాని ఆ ఇంట్లో పెట్టించి నా ఇగో సాటిస్ఫై చేసుకుంటాను అని అంటుంది. నీ ముఖం నీ ముఖమేం కాదు, మన కూతురు అల్లుడు మన ఇంటికి రావడం ముఖ్యం. దానికోసం ఏం చేయాలో ఆలోచించు అని అంటాడు సురేంద్ర. అంటే ఏం చేయాలండి అని అడుగుతుంది. అవును, మీనా ఏదో కొనబోతే ప్రభావతి అడ్డుపడి నీతో బోణీ చేయించింది అన్నారు కదా. అదే సెంటిమెంట్ని వాడుకుని మనం ఆ ఇంట్లో వాళ్ళని ఫూల్స్ చేయాలి. కస్టమర్స్ ఉన్నప్పుడు నువ్వు వెళ్ళి బాలుకి ఇష్టం లేదని చెప్పేసి ఆ సోఫాని వెనక్కి ఇచ్చేయి. షాప్లో అమ్మిన మొదటి వస్తువే వెనక్కి వచ్చిందన్న సెంటిమెంట్తో ఫీల్ అయ్యి ఇంట్లో చెప్పి గొడవ చేస్తారు మనోజ్, రోహిణి. మనం మన కూతురు అల్లుడిని ఇంటికి తీసుకుని రావచ్చు. అలాగే చేస్తానండి అని అంటుంది శృతి వాళ్ళ అమ్మ. ఇక మరోవైపు మనోజ్, రోహిణి షాప్లో సరదాగా మాట్లాడుకుంటూ ఉంటే ఇంతలో శృతి వాళ్ళ అమ్మ అక్కడికి వచ్చి, ఇద్దరూ చాలా సరదాగా ఉన్నట్టున్నారు అని అంటుంది. అవును పిన్ని గారు, మళ్ళీ వచ్చారేంటి, ఈసారి ఏం కొందాం అనుకుంటున్నారు అని రోహిణి అంటుంటే, మీరు చేసిన బోని మాకు చాలా బాగా కలిసొచ్చింది. మీది లక్కీ హ్యాండ్. ఏం కావాలో చెప్పండి, మంచి డిస్కౌంట్ ఇస్తాను అని మనోజ్ అంటాడు. దాంతో శృతి వాళ్ళ అమ్మ సోఫాని చూపించి, ఇది నేను మీ దగ్గర కొన్న సోఫాని రిటర్న్ చేద్దామని వచ్చాను అని చెప్పేసరికి మనోజ్, రోహిణి ఇద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. ఎందుకు రిటర్న్ చేయాలనుకుంటున్నారు? ఏదైనా ప్రాబ్లం ఉందా? సోఫా క్లాత్ క్వాలిటీ బాలేదా? చెక్ చేయమంటారా? ఎక్కడైనా డ్యామేజ్ ఉందా? చెప్పండి, ఒకసారి చెక్ చేపిస్తాను అని మనోజ్ అనేసరికి, నేను అసలు దాన్ని సరిగ్గా కూడా చూడలేదు. నేను దాన్ని మీ ఇంటికి గిఫ్ట్‌గా పంపించాను. కానీ బాలు వద్దని వెనక్కి పంపించాడు. నేను ఏదో మీ ఇంట్లో వాళ్ళని అవమానించినట్లు నాకు ఫోన్ చేసి, మీరు వద్దు, మీ గిఫ్ట్ వద్దు అని వెనక్కి పంపించాడు. మీకు అతని గురించి తెలుసు కదా అండీ. మీరు కూడా అతని మాటలు పట్టించుకుంటారా అని అంటుంది రోహిణి. మీ అత్తయ్య నన్ను ఈ షాప్ ఓపెనింగ్‌కి చీఫ్ గెస్ట్‌గా పిలిచారని కాస్ట్ కూడా ఆలోచించకుండా సోఫాని కొన్నాను. కానీ మీ తమ్ముడు మా అన్న షాప్‌లో కొన్న సోఫానని కూడా ఆలోచించలేదు. అప్పుడే నాకర్థమైంది అతనికి మీ మీద ఏమాత్రం గౌరవం లేదని. సోఫా వల్ల మీ ఇంట్లో గొడవలు రావడం ఇష్టం లేక నేను మాట్లాడలేదు. అసలే మా కూతుర్ని మీ ఇంటికి ఇచ్చాం. తనకి ఏ సమస్య రాకూడదు కదా అని అంటుంది శృతి వాళ్ళ అమ్మ. దాంతో మనోజ్, కానీ మీరు ఇచ్చిన డబ్బులు ఇప్పుడే డీలర్‌కి ఇచ్చేశాను. మీకు మేము డబ్బులు ఎలా ఇవ్వాలి అని అంటాడు. అంటే ఇంకా ఎవరు ఏమీ కొనలేదా? అయ్యో, ఇంతలోనే ఇది రిటర్న్ చేయాలా? రిటర్న్ చేయాల్సి వచ్చింది అనుకోలేదు. సారీ మనోజ్ అని అంటుంది శృతి వాళ్ళ అమ్మ. దాంతో వచ్చిన ఒక కస్టమర్, ఏంటి రిటర్న్ ఇచ్చేస్తున్నారు? క్వాలిటీ బాలేదా? అని అంటూ ఉంటే రోహిణి, అదేం కాదండి, ఇది మా ఫ్యామిలీ మ్యాటర్ అని అంటుంది. నేను మొత్తం విన్నాను. మెటీరియల్‌లో ఏదో తేడాగా ఉన్నట్టుంది. నాకేం అవసరం లేదు బాబు ఈ షాప్‌లో అని కస్టమర్ వెళ్ళిపోతాడు. పాపం, నా వల్ల మీ వ్యాపారం పోయేలా ఉంది. పర్లేదు, డబ్బుల సంగతి తర్వాత చూద్దాం. ఈ సోఫా ఈ సోఫాని మీ షాప్‌లో నా గిఫ్ట్ కింద ఉంచుకోండి. మరి నేను వెళ్ళిరానా అని అంటుంది. దాంతో రోహిణి, 5 నిమిషాలు ఉండండి పిన్ని గారు, నేనిప్పుడే వస్తాను అని వచ్చి, ఇవిగోండి డబ్బులు అని రోహిణి ఇచ్చేస్తుంది. అదేంటమ్మా, బోణి బేరం అని ఇప్పుడే వద్దన్నాను కదా. మీరు సోఫా రిటర్న్ చేశాక మేము డబ్బులు ఇవ్వకుండా ఉండడం కరెక్ట్ కాదు. తీసుకోండి, మనమంతా ఒకే ఫ్యామిలీ, మనకి ఇవన్నీ ఎందుకమ్మా, బంధుత్వానికి వ్యాపారానికి ముడిపెట్టకండండి అని డబ్బులు ఇచ్చేస్తుంది రోహిణి. దాంతో శృతి వాళ్ళ అమ్మ, మిమ్మల్ని చూస్తే జాలేస్తుంది. మీ ఇంట్లో అందరూ మంచోళ్ళే, ఒక్క బాలు మాత్రమే ఎందుకలా ఉంటున్నాడు? తులసి తోటలో కలుపు మొక్కలా ఉంటున్నాడు. పాపం, తనతో మీ ఇంట్లో ఎప్పుడూ ఏదో ఒక సమస్యే. ఈ విషయం గురించి మీరు ఇంట్లో ఏం గొడవ చేయకండి. వెళ్ళొస్తాను అని వెళ్ళిపోతుంది ఆవిడ. ఇక అప్పుడు ఆవిడ, డబ్బులు వద్దన్నారు కదా రోహిణి, ఎందుకిచ్చావు అని మనోజ్ అంటాడు. వద్దనడం ఆవిడ మంచితనం, తిరిగి ఇవ్వడం మన సంస్కారం. లేకపోతే మనకి గౌరవం ఉండదు. అన్నదమ్ములు ఒకరికి ఒకరు సపోర్ట్ చేసుకోవాలి అని అంటారు. కానీ మీ తమ్ముడు వల్ల మనం అమ్మిన మొదటి వస్తువునే వెనక్కి వచ్చింది.
మీనా కొందామనుకున్న మిక్సీని అత్తయ్య వద్దన్నందుకే వీళ్ళిదంతా మనసులో పెట్టుకుని ఇలా చేశారు అని అంటుంది రోహిణి. అవును, నీకు ఇంత డబ్బు ఇప్పటికిప్పుడు ఎలా అడ్జస్ట్ అయింది రోహిణి అని మనోజ్ అనేసరికి తన మెడలో ఉన్న పసుపు తాడిని చూపిస్తుంది. ఏంటి, తాళిబొట్టు తాకట్టు పెట్టి తెచ్చావా? నా మెడలో తాళిబొట్టు కంటే అది కట్టిన నా భర్త గౌరవ మర్యాదలే ముఖ్యం. నువ్వు ఇంకొకరి ముందు ఎప్పుడూ తలదించుకోకూడదు మనోజ్ అనేసరికి రోహిణి, నాకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు రోహిణి, నా భావోద్వేగం కన్నీళ్ల రూపంలో బయటికి వచ్చేటట్టు ఉంది అని అంటాడు మనోజ్. నువ్వు బిజినెస్లో బాగా సంపాదించి నాకు మళ్ళీ ఇంకొకటి కొనిస్తావు కదా అని అంటుంది రోహిణి. ఆ బాలుగాన్ని వదిలిపెట్టేదే లేదు అని కోపంగా అంటూ ఉంటాడు మనోజ్. ఇక తరువాత ఇంటికి వచ్చిన రోహిణి మనోజ్ బాలు మీద చిందులు వేస్తూ ఉంటారు. అసలు నా బిజినెస్లో వేలు పెట్టడానికి వీడెవడు అని మనోజ్ అంటూ ఉంటే, నీ బిజినెస్లో నేను వేలు పెట్టలేదు కాలు పెట్టలేదు అని బాలు అంటాడు. ఇక రోహిణి, అసలు సోఫాని నువ్వెందుకు వెనక్కి పంపించావు బాలు అని అంటూ ఉంటే, ఆవిడి మనెందుకు పంపించింది అని అంటూ ఉంటాడు బాలు. దాంతో శృతి, మా అమ్మ నా కోసం పంపించింది బాలు, అది కూడా తప్ప అని అంటూ ఉంటే, నీ కోసం ఏదైనా పంపించొచ్చు, కానీ ఆవిడి మన ఇంటి కోసం పంపించారు, అది మన కుటుంబాన్ని అవమానించినట్టు అని అంటాడు బాలు. అన్నీ నువ్వే అనేసుకుంటే ఎలా అన్నయ్యా అని రవి అంటే, చూసారా వాడు తప్పు చేసి కూడా అందరినీ ఎదిరించి ఎలా సమాధానం చెప్తున్నాడో అని ప్రభావతి అంటుంది. దాంతో మనోజ్, నీ వల్ల నేను షాప్లో చాలా అవమానపడ్డాను అని అంటుంటే, ఇన్ని రోజులు పని చేయకపోతే అవమానంగా అనిపించలేదా అని బాలు అంటే, ఒరేయ్ పాతవన్నీ ఇప్పుడు మాట్లాడకు అని కోపంగా అంటాడు మనోజ్. శృతి వాళ్ళ అమ్మ 1,50,000 పెట్టి బోనీ చేసి సోఫా కొని పంపించింది. ఆవిడ ఎంత రాయల్గా ఆలోచించింది, నువ్వెంత చీప్గా ఆలోచిస్తున్నావు. బోనీ చేసిన వస్తువు వెనక్కి వచ్చిందంటే మాకెంత బాధేస్తుందో తెలుసా అని రోహిణి అంటుంది. నేను ఆవిడ్ని షాప్కి రిటర్న్ పంపించమని చెప్పలేదు, మీరు కొన్నారు కాబట్టి మీ ఇంట్లోనే పెట్టుకోండి, మా ఇంటికి పంపించొద్దు అని అన్నాను అని బాలు అంటే, అసలు రిటర్న్ పంపించడమే తప్పు. షాప్లో ఉన్న కస్టమర్ నన్ను ఇన్సల్ట్ చేసి ఉన్న వస్తువులు క్వాలిటీ లేవని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు తెలుసా అని మనోజ్ అంటుంటే, అసలు శృతి వాళ్ళ అమ్మ ఎంత బాధపడ్డారో తెలుసా అని రోహిణి కూడా కేకలు వేస్తుంది. అవును, మా అమ్మ నాకు ఫోన్ చేసి ఫీల్ అయ్యింది, నా మీద ప్రేమతో పంపిస్తే ప్రతిదానికి తప్పుగా ఎందుకు ఆలోచిస్తున్నావు బాలు అని అంటుంది. అప్పుడే నీతో మీటింగ్ పెట్టేసిందా? మీరంతా ఒకటి అర్థం చేసుకోండి, మా మ్యారేజ్ డే రోజు ఆవిడ సోఫాని పంపిస్తానంది, నాన్న నేను వద్దని చెప్పాం కదా, అయినా పంపించిందంటే దాని అర్థం ఏంటి, కావాలనే కదా అని బాలు అంటే, షాప్లో మొదటిసారి బోనీ చేసి ఏమైనా కొనమని ఆంటీ అంటే మా అమ్మ రేంజ్కు తగ్గట్టు సోఫా కొని దాన్ని పంపించింది, దానికి నువ్వు మా అమ్మకి ఫోన్ చేసి అంత ఇన్సల్ట్గా మాట్లాడాలా అని శృతి అంటే, నేను ఫోన్ చేసింది అందుకు కాదు, సోఫా తీసుకొచ్చిన తను వ్యక్తి వెనక్కి తీసుకెళ్ళను అని అన్నాడు, అందుకే ఆవిడికి ఫోన్ చేసి రిటర్న్ తీసుకోమని చెప్పాను అని బాలు అంటుంటే, అది డిసైడ్ చేయడానికి నువ్వెవరన్నయ్యా అని రవి అంటే, ఒరే నైటీ, నువ్వు కూడా వీళ్ళందరితో కలిసిపోయావా? మనకి కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి కదా, గుడి ముందు కూర్చుని అడుక్కోవట్లేదు కదా, మన ఇంటికి ఏదైనా వస్తువు కావాలంటే ఇంకొకళ్ళు ధర్మం చేస్తేనే కానీ కొనుక్కోలేమా అని అంటూ ఉంటే, ప్రభావతి, ఆవిడ కూతురు కోసం పంపించింది, దాన్ని వద్దనే హక్కు నీకెక్కడ ఉంది అని అంటుంది. దాంతో మీనా కలవ చేసుకుని, మరి మావయ్య వద్దని చెప్పినప్పుడు ఆమెకి అర్థం కావాలి కదా, అయినా ఎందుకు పంపించారు అని అంటుంది. ఏంటి నువ్వు, అయితే నువ్వే వాడిని రెచ్చగొట్టి తిప్పి పంపించావా, చెప్పవే అని అంటుంది ప్రభావతి. అవును నిజమే, మీరు బాగా అర్థం చేసుకున్నారు, ఎవరిని రెచ్చగొడుతున్నారో బాగా అర్థమవుతుంది, ఆ సోఫా ఇంటికి వచ్చినప్పుడు నేను ఇంట్లోనే లేను అని మీనా అంటుంటే, ముందుగా మీనాతో బోనీ చేయించలేదని కక్ష కట్టి ఇలా చేశారు. దాంతో మీనా నా చెయ్యి మంచిది కాదని ఆపారు, ఆవిడ చెయ్యి మంచిదైతే మళ్ళీ ఇలా రిటర్న్ ఎందుకు వస్తుంది, బాలు వెనక్కి పంపించాడు ఏం చేస్తాం మరి అని అంటుంది. మా అమ్మ మా ఇంట్లో హాల్లోనే 2-3 సోఫా సెట్లు ఉంటాయి, కొత్తది కొని ఎక్కడ పెట్టుకుంటుంది, అందుకే రిటర్న్ చేసేసింది అని శృతి అంటే, ఆపండి అని ప్రభావతి గట్టిగా అరుస్తుంది. ఇక అప్కమింగ్ ఎపిసోడ్లో సోఫా రిటర్న్ చేస్తే 1,50,000 ఆవిడికి రిటర్న్ చేయాల్సి వచ్చింది అని మనోజ్ అంటుంటే, మరి ఎలా కట్టారా అని ప్రభావతి అంటే, రోహిణి పుస్తలతాడు తాకట్టు పెట్టి కట్టింది అని అంటాడు. నా కోడలు పసుపుతాడు కట్టుకోవాల్సిన కర్మ పట్టించాడు వీడు అని ప్రభావతి కోపడుతూ ఉంటుంది. ఇంకొకసారి నీ బోడిపతనం చేశావంటే అని మనోజ్ అంటూ ఉంటే, ఏం చేస్తావురా అని మనోజ్ కాలర పట్టుకుంటాడు.
బాలు. దాంతో రవి ఇప్పుడే కదా రౌడీ అన్నాడు. రౌడీయిజం చేస్తావేంటి అని అంటూ ఉంటే నువ్వేంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు అని రవి కాలర్ ఒక చేత్తో, మనోజ్ కాలర్ ఒక చేత్తో పట్టుకుని గుంజుతూ ఉంటాడు బాలు.